వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన సమాచారం. ఈ మార్పులను గమనించడం అలవాటుగా మార్చుకోవాలి. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లు తెలుసుకోవాల్సిన సమాచారం. సిఎఫ్ఎంఎస్కు సంబంధించిన కొన్ని అంశాలు. పెన్షన్లు ముఖ్యంగా ప్రతి నెలలో కూడా పే స్లిప్లు ఏ తారీఖున విడుదలవుతాయి అనేటువంటి సందేహాలను అయితే అడుగుతూ ఉన్నారు. దానికి సంబంధించి తెలుసుకునేటువంటి ప్రయత్నం ముందుగా చేద్దాం. పే స్లిప్స్ 30 రోజుల్లో ఉండేటువంటి నెలలో 28వ తేదీకి రాత్రికి, అదేవిధంగా 31 రోజులు ఉన్న నెలలో 29 రాత్రికి దాటిన తర్వాత సిఎఫ్ఎంఎస్ సైట్లో సహజంగా అప్లోడ్ చేయబడుతున్నాయి. ఈ మార్పుని గమనించగలరు. పెన్షన్లు అందరూ తప్పనిసరిగా ప్రతి నెల మీ పెన్షన్ పే స్లిప్ మీ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోవటం అలవాటుగా మార్చుకోవాలి. ఈ విధంగా అలవాటుగా మార్చుకోవటం వల్ల పెన్షన్లో లేదా పే స్లిప్లో వచ్చే తేడాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన ఆండ్రాయిడ్ ఫోన్లోనే అత్యంత సులువుగా మన పే స్లిప్స్ని మనమే డౌన్లోడ్ చేసుకోవచ్చు నిధి యాప్ ద్వారా. సిఎఫ్ఎంఎస్ సైట్లో ఇన్సూరెన్స్ ప్రతి నెల 1వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అనుమతించబడతాయి. 25వ తేదీ నుంచి నెలాఖరు వరకు అనుమతించబడవు. ఈ మార్పుని గమనించగలరు. సిఎఫ్ఎంఎస్లో మన సమస్యను ఇన్సిడెంట్ రూపంలో హెల్ప్ డెస్క్లో రైజ్ చేయవచ్చు. వాటిని సిఎఫ్ఎంఎస్ కార్యాలయం విజయవాడలో మనం అటాచ్ చేసిన ప్రూఫ్స్ ఆధారంగా సరిచేస్తారు. సిఎఫ్ఎంఎస్లో ఈఎస్ఎస్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్లో వ్యక్తిగత వివరాలు, అడ్రస్, కుటుంబ సభ్యుల వివరాలు, బ్యాంకు వివరాలలో అవసరమైన వాటిని ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకొని మార్పు చేసి సంబంధిత డాక్యుమెంట్లను స్కాన్ కాపీలను అప్లోడ్ చేస్తే అవి మన ఎస్టీఓలకు పంపబడతాయి. మనం మన ఎస్టీఓ గారిని కలిసి రెక్టిఫై చేయించుకోవాల్సి ఉంటుంది. ఇటీవల సిఎఫ్ఎంఎస్లో కొన్ని అధికారాలను కింది స్థాయికి బదలాయించడంతో హెల్ప్ డెస్క్లో మనం రైజ్ చేసిన ఇన్సిడెంట్లలో ఆర్ఎఫ్సి ఎర్రర్ లేక నాన్ డిస్ప్లే ఆఫ్ టైల్స్ వంటి సాంకేతిక అంశాలను సిఎఫ్ఎంఎస్ కార్యాలయం విజయవాడలో క్లియర్ చేస్తున్నారు. మిగిలిన ఇన్సిడెంట్స్ అనగా డేట్ ఆఫ్ బర్త్ సవరణ లేదా ఎంట్రీ, స్పౌజ్ నేమ్ కరెక్షన్ లేదా నోట్ చేయటం, మొబైల్ నంబర్ ఎంటర్ చేయటం లేదా మార్చడం వంటి అంశాలను పీపీఓ మరియు పెన్షనర్ రికార్డు ఆధారంగా మార్పు చేయవలసి ఉందని సంబంధిత ఎస్టీఓలకు పంపుతున్నారు. అయితే ఎస్టీఓ కార్యాలయాల్లో సిబ్బంది కొరత లేదా వారి యొక్క పనుల ఒత్తిడి వల్ల ఇటువంటి ఇబ్బందులతో వారు మన ఇన్సిడెంట్స్పై దృష్టి పెట్టలేదు. మనం ఇన్సిడెంట్ రైజ్ చేసినప్పుడు వాటిపై టైం బౌండ్ యాక్షన్ నిర్దేశించాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ ఏపీ గుంటూరు వారు డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ వారిని ఇప్పటికే చాలాసార్లు కోరి ఉన్నప్పటికీ దానికి సంబంధించినటువంటి సరైన ఉత్తర్వులు రాలేదు. త్వరలోనే అవి రాగలవు అనేటువంటి విషయాన్ని అయితే మనం ఆశిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.